జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ తోటి మీ ముందుకు వచ్చిన. ఇది చెప్పబోయే ముందు నేను మీకు ఒక మాట చెప్పాలా. పాలస్తీనాలో హమాస్ తీవ్రవాదుల మీద ఇజ్రాయెల్ అయితే పోయి దాడి చేస్తూ ఉన్న సంగతి మనకందరికీ తెలిసింది. అప్పుడు ఆలేసాన్ పాలస్తీనా, ఆలేసాన్ రఫా, ఆలేసాన్ గాజా అని చెప్పేసి ఈ సూడో సెక్యులర్లు అంతా పెద్ద ఎత్తున దీన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అలాగే కొంతమంది సెక్యులర్లు కూడా, అంటే లోక జ్ఞానం తెలియనటువంటి కొంతమంది సెక్యులర్ హిందువులు కూడా వాళ్ళు అలాంటి వాళ్ళకి సపోర్ట్ కూడా చేశారు. కానీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను ఒక మాట అడగదలుచుకున్నా. అది ఏంటి అంటే, బంగ్లాదేశ్ రావణ కాష్టం మాదిరి రగిలిపోతుంది. అది ఏంటంటే రిజర్వేషన్ల మీద అని చెప్పేసి మొదలైంది. ఇప్పుడు ఏకంగా హిందువుల మీదకి మళ్ళీ ఇచ్చారు దాన్ని, ఆ గొడవను. ఈ దాడుల్లో ఎంతోమంది అయితే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కానీ యాడ్స్ వచ్చినారు వీళ్ళంతా, ఈ సూడో సెక్యులర్లు, ఈ సెక్యులర్లు అంతా ఇప్పుడు ఏమైపోయినారు వీళ్ళంతా. మాట్లాడచ్చు కదా, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఈ విధంగా హిందువుల మీద దాడులు జరుగుతాయని చెప్పేసి వీళ్ళు ఎందుకు ఇప్పుడు నోరు మీద పట్ల యాడ్స్ వచ్చినారు ఈ మునమోపులంతా. ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచన చేయాలి. అసలు విషయానికి వస్తా. బంగ్లాదేశ్లో గత 5 గంటల సమయంలో హిందువులపై ఏకంగా 54 దాడులు జరిగినట్లు మనకు తెలుస్తూ ఉంది. బంగ్లాదేశ్లో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఇస్కాన్ టెంపుల్ను, అలాగే అతిపెద్ద దేవాలయమైన దుర్గాదేవి ఆలయాన్ని బంగ్లాదేశ్లో జిహాదీలు ధ్వంసం చేసేసినారు. ఈ మత్త పిచ్చి పట్టిన ఈ రాక్షసులు వందల సంఖ్యలో ఏంటంటే హిందూ కుటుంబాలపై దాడులు చేసి వాళ్ళ ఇళ్లనైతే లూటీలు చేసినారు. అదేమంటే, మేము ఇస్లాం సాంప్రదాయవాదులం అంట హిందువులను నానా రకాలుగా ఈ చిత్రహింసలకైతే గురి చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా బంగ్లాదేశ్కు చెందిన హిందూ, అలాగే బుద్ధిస్టు, క్రిస్టియానిటీ యూనియన్ కౌన్సిల్ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కాసేపటి క్రితమే విడుదల చేసింది. ఇక తాజా మాజీ బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ పార్టీ నాయకులను, అలాగే కార్యకర్తలను బహిరంగంగా నరికి చంపుతున్నారంట. ఇదేందియా, వాళ్ళు అవామీ లీగ్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళే కదా, వాళ్ళు ముస్లింలే కదా, మరి వాళ్ళు ఎందుకు చంపుతున్నారు అనుకుంటారా? చెప్తా, దాన్ని కూడా మీకు అర్థం ఏంటంటే చెప్తా. ఎందుకంటే ఈ అవామీ లీగ్ నాయకులు మొన్నటి వరకు ఏంటంటే హిందువులకు మద్దతుగా నిలిచినారంట. చూడండి ఎట్లుందో, హిందువులకు అండగా ఉన్నారంట వాళ్ళు. దీంతో ఈ బంగ్లాదేశ్ మత పిచ్చిగాళ్ళు ఏంటంటే బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ నాయకులను కూడా నరికి చంపుతూ ఉన్నారంట. ఇక హిందువులు, హిందూ దేవాలయాల గురించి ఇంతకంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ಇಲ್ಲ. వాళ్ళనే చంపుతూ ఉన్నారంటే ఇంకా వీళ్ళని ఏడ బతకనిస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చూస్తూ ఉంటే బంగ్లాదేశ్లోని ఈ మత పిచ్చిగాళ్ళు తాలిబాన్ల మాదిరిగా వ్యవహరిస్తా అత్యంత పాశవికంగా, కిరాతకంగా హిందువుల ప్రాణాలు, అలాగే హిందువులకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళ ప్రాణాలను తీస్తూ ఉన్నారు. అంటే ఒక దేశమే మత పిచ్చితోటి తీవ్రవాద దేశంగా మారిపోయింది. కానీ దేశంలో ఇన్ని దురాగతాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా బంగ్లాదేశ్ ఆర్మీ మాత్రం చూస్తూ కూర్చునిందనమాట. అసలు అది తమకు సంబంధించిన అంశంగా అన్నట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళు. ఒక పక్క తమ దేశంలోనే ఈ మత పిచ్చిగాళ్ళంతా ఈ తీవ్రవాదుల్లాగా, అంటే జాంబీలు అంటారు కదా, ఈ జాంబీలు అంటే వాళ్ళు సైకోగా తయారైపోతారనమాట. ఆ జాంబీలాగా ప్రవర్తన చేస్తూ ఉంటే ఆర్మీ మాత్రం చేష్టలుడిగి చావ తెచ్చిన మార అట్లా చూస్తూ ఉండిపోతుందంట. ఇంత నిష్ఠదరిద్రపు ఆర్మీను మనం ఏ దేశంలో కూడా చూసి ఉన్నాం. మన దేశంలో కూడా మత పిచ్చి పట్టినటువంటి రాక్షస మృగాలు, నిజంగా మృగాలు అంటే ఇక్కడ మృగాలు కూడా సిగ్గుపడతాయి, అంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇలాంటి అల్లలు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ కూడా. కావున ప్రతి ఒక్కరు కూడా, భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా అయితే నేను తెలుపుతా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే, నేను గత వీడియోలో కూడా చెప్పా, మనకు చైనానే కాదు, పాకిస్తానే కాదు, మనకు బంగ్లాదేశ్ కూడా మన శత్రు దేశం అని చెప్పేసి. నేను ఊరికి అనలా. ఇప్పుడు చూడండి, సజీవ సాక్ష్యము ఆ వీడియో చేసి మన కొద్ది రోజులు కూడా గల సజీవ సాక్ష్యం మన కళ్ళ ముందుకు వచ్చింది. అది పరిస్థితి. చుట్టూ శత్రు దేశాలను పెట్టుకొని ఇజ్రాయెల్ ఎలాగైతే ఇబ్బందుల పాలవుతుందో, అదేవిధంగా భారతదేశం కూడా ఇటు ఒకవైపు పాకిస్తాను, ఒకవైపు బంగ్లాదేశ్, ఒకవైపు చైనా, వీళ్ళతోటి మనం కూడా అన్ని కష్టాలు పడుతూ ఉన్నాం. నిజంగా మన భారతదేశం ఉనికిని నిలబెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరూ, భారతీయులంతా కూడా, మన దేశ భవిష్యత్తును కోరుకునేవాళ్ళు, జాతీయవాదులంతా కూడా జరుగుతున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే దగ్గరకు వచ్చేసింది. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మన వీడియోని లైక్ చేయడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని 10 మందికి చేరేలా మీరందరూ షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం అందించే ప్రతి ఇంపార్టెంట్ న్యూస్ను మీరు చూడడం కోసం తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు మేము అందించే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్గా నిలవండి ప్లీజ్. జై శ్రీరామ్.